తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఆమేన్. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. అందరూ ఒకసారి ఆమేన్ అనండి. ఆమేన్. బిడ్డలారా, మీరు గమనిస్తూ వినగలిగితే నేను ఒక మనవి చేస్తున్నాను. ఏమనగా, యేసు రాజుగా అవతరించాడు, పుట్టాడు అనే ఒక మహోన్నతమైన సత్యాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. నేను అంటున్నాను, ఈ ప్రపంచ చరిత్రలో యేసు ప్రభు వారికి ఉన్న కొన్ని ప్రత్యేకతలు, యేసుకు మాత్రమే చెందిన ప్రత్యేకతలు 2-3 అయినా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తేవాలని నేను ఆశపడుతున్నాను. దాదాపు 2000 సంవత్సరాలకు పైగానే ప్రపంచమంతా ఆనందోత్సాహాలతో 100 కోట్ల మంది జనం పండుగ చేసుకుంటున్నట్టు కార్యం యేసు నరుడిగా భూమి దగ్గర రావడం అనే విషయం. ఒక దేశం అనేటి ప్రపంచంలో దాదాపు 250 దేశాలు అంటున్నారు కదా, ఎన్నోనయో కానీ మొత్తానికి దేవుని బిడ్డలారా, ప్రతి దేశములో కరడుగట్టిన క్రైస్తవ వ్యతిరేక దేశాల్లో సహా నేడు హ్యాపీ క్రిస్మస్ అనే కేకలు వినబడటం ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. యేసుక్రీస్తు ప్రభువారి రాజు గురించి, రాజ్యము గురించి, రాజరికం గురించి 2-3 మాటలు పరిచయం చేయడం నా భాగ్యం. ఎందుకంటే ఆయన మా రాజుగారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మరి మా రాజుగారి గురించి నేను చెప్పకపోతే ఎట్లా చెప్పండి? నేను ఒక్క మాట మీకు మనవి చేసుకుంటున్నాను, ఏమిటంటే ఆయన పుట్టడమే రాజుగా పుట్టాడంట. అందరూ ఆమేన్ అనండి ఒకసారి. అది అతిశయోక్తిగా అనిపిస్తుంది. అతిశయోక్తి ఎలాగంటే, ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు అమ్మాయికి ఇవ్వండి బంగారం అండి అంటారు, అబ్బాయి చుక్కల్లో చంద్రుడు అండి అంటారు. అవి అతిశయోక్తులు. అతడు మామూలు మనిషే, చుక్కల్లో చంద్రుడు కాదు. అంటే కోటాను కోట్ల చుక్కల మధ్య ఒకే ఒక్క చంద్రుడు ఉన్నట్లు కోట్ల మంది యువకుల్లో అతడు చాలా ప్రత్యేకమైన వాడండి అని చెప్పడానికి అలా అతిశయోక్తిగా చెప్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడమే రాజుగా పుట్టారు అనేది అతిశయోక్తి కాదండి, పచ్చి వాస్తవం. ఆమేన్ అనండి ఒకసారి. ఎందుకంటున్నాను ఈ మాట అంటే, ఒక్క సింపుల్ రీజన్ చెప్తాను, ఎక్కడికి వెళ్ళినా చెప్తాను ఈ మాట. నేను మీకు కూడా చెప్తాను. ఆ మాట ఏంటంటే, ఈ ప్రపంచంలో అలెగ్జాండర్ వంటి బాగా శక్తి కలిగిన రాజుగైనా, ఏమండి హిట్లర్ లాంటి బాగా తెక్కలోడికైనా, అద్భుతమైన పరిపాలన చేసిన శ్రీకృష్ణదేవరాయలు వంటి వారికైనా, ఎవరికైనా ఏ కాలములో, ఏ దేశములో, ఏ గోత్రములో, ఏ పేరు మీద పుట్టాలో ముందే డిసైడ్ చేసుకొని పుట్టడం ఎవరికైనా సాధ్యమవుద్దా? కొంచెం గట్టిగా చెప్పాలి. ఎవరికైనా సాధ్యమండి? చాలామంది ఏమంటారంటే, అతను పశువుల పాకలో పుట్టాడట కదా, పశువుల తొట్టిలో పడుకున్నాడట కదా, సచ్ ఎ పూర్ సిచ్యువేషన్ కదా, జాలి పడాల్సిన స్థితి కదా, అతన్ని పట్టుకొని రాజు అంటారు ఏమిటండి మీరు అనేది ఒక సమంజసమైన ప్రశ్నే. నేనేమంటున్నానంటే, కూర్చున్న కుర్చీ, పడుకున్న మంచాన్ని, దాని రేటుని బట్టి రాజరికాన్ని అంచనా వేయదు, అమాయకత్వం అది. నేనేమంటున్నానంటే దేవుని బిడ్డలారా, వెరీ సింపుల్ రీజన్ చెప్తాను. ఈ ప్రపంచంలో ఎంత గొప్ప రాజుగారికైనా పలాని దేశములో, పలాని కాలములో, పలాని గోత్రములో, పలాని పట్టణములో, పలాని పేరు మీద పుట్టాలి అని ముందే డిసైడ్ చేసుకొని పుట్టడం కుదురుద్దా? మరి యేసు ప్రభు కుదిరిందిగా, కుదిర్చి చూపాడుగా. దాన్ని బట్టి ఆయన పుట్టడమే రాజుగా పుట్టాడు అంటున్నాం. ఇది చాలా గంభీరమైన, ఎవరు కాదనలేని, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన సత్యమని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎంతైనా కొన్ని రోజులే సంబరం అండి. 2000 సంవత్సరాలుగా సంబరం పెరుగుతోంది కానీ తగ్గటం లేదే. దాన్ని మనం గుర్తించుకుంటే ఎట్లాగో ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా, ప్రజలారా. ఇదేదో కథాకాలక్షేపం, చందమామ కథ లాంటి ముచ్చట కాదు కదా. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండం 3:15లో ప్రభు చెప్పారు, నేను స్త్రీ సంతానంగా భూమి మీదకి వస్తానని. సరిగ్గా పురుష ప్రమేయము లేకుండా, పురుషుని బీజము లేకుండా ఆదిగా అఖిల బ్రహ్మాండమును, చరాచర జగత్తును పుట్టించి పోషిస్తున్న వాక్యమే ఓ కన్య గర్భములో ప్రవేశపెట్టబడి పరిశుద్ధాత్మ ద్వారా కార్యం జరగగా ఆయన పరిశుద్ధుడైన దేవుని కుమారుడుగా వచ్చాడు. సుమా, స్త్రీ సంతానంగా లోకానికి వచ్చాడు. ఆమేన్, ఆమేన్. ఆ మాట 100% నెరవేరింది కదా. అంత మాత్రమే కాదు, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో ఆయన మానవ హృదయాల్లో అవతరిస్తానన్నాడు.
అందుకని అలెగ్జాండర్ వంటి రాజ్యాలు కూడా కనుమరుగైపోయినాయి. బబులోను సామ్రాజ్యం, ద గ్రేటెస్ట్ ఎంపైర్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాలంటే అష్షూరియన్ ఎంపైర్ అని చెప్తారు, బాబిలోనియన్ ఎంపైర్ అని చెప్తారు. అవన్నీ కూడా కనుమరుగైపోయినాయి. కానీ ఈ యేసయ్య రాజ్యం మాత్రం అంతకంతకు ప్రబలుతోంది, పెరుగుతోందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కారణం ఏంటండి? అలెగ్జాండర్ సామ్రాజ్యం ఇప్పుడు లేదే. హిట్లర్ కూడా చరిత్రలో ఉంటాడే. వేలాడ ఉద్యానవనాలతో ప్రతి ఇటుక మీద బంగారంతో చేసి తన ముఖాన్ని ముద్రించుకున్నటువంటి నెబుకద్నెజరు చక్రవర్తి మహారాజ్యం కూడా ఇప్పుడు లేదే. కానీ ఒక యేసు ప్రభువు రాజ్యం అంతకంతకు పెరుగుతోంది. కారణం ఒకే ఒక సీక్రెట్ అండి, ఒకే ఒక సీక్రెట్. అందరూ అమాయక ప్రజల రక్తములు చిందించి రాజ్యాలు కట్టుకున్నారు. ఒక్క యేసు మాత్రమే తన స్వంత రక్తాన్ని చిందించి ప్రేమ రాజ్యాన్ని కట్టాడు. ప్రజల ప్రాణాలు చిందించి కట్టుకున్న రాజ్యాలు గాలిలో కలిసిపోయాయి, చరిత్రలో కలిసిపోయాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ తన స్వంత రక్తాన్ని చిందించి మానవ హృదయాలలో కొలువైన ఒక రాజ్యం ఉందే, దరిద్రానికి హీనపక్షం 350 కోట్ల కన్నా ఎక్కువ మంది ప్రజల గుండెల్లో కొలువైన రాజ్యం అది. యేసు రాజ్యం ప్రేమ రాజ్యం. యేసయ్య సిలువ సన్నివేశంలో ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో యేసు ప్రభు మాట్లాడుతూ అంటారు, నేను రాజును కాదు, నాకు రాజ్యము లేదు అనలేదు. అవును, నీవన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, ఈ లోకములో లేదనలేదు, ఈ లోకములోనే ఉంది. కానీ లోకంతో సంబంధం లేకుండా కాస్త ప్రత్యేకంగా, కాస్త పవిత్రంగా, కాస్త జాగ్రత్తగా శ్రమ అనుభవాల్లో సహిస్తూ దేవుని ప్రేమను, పరిశుద్ధ జీవిత క్రియలను కనపరుస్తూ బ్రతుకుతూ ఉంటుంది. ఇది నా రాజ్యం అని యేసయ్య చెప్పారు. ఆయన చెప్పారు, మీకు వేరుగా ఒక పోటీ ప్రభుత్వం, సింహాసనం, కుర్చీ, ఎలక్షన్ ఇవేమి ఉండవు, ఇది హృదయాలలో కొలువై ఉండే ప్రేమ రాజ్యం అని చెప్పారు. అప్పుడు 12 మంది, అప్పుడు 70 మంది, అప్పుడు 500 మంది, ఇప్పుడు కనీసం 350 కోట్ల మంది. ఆయన చెప్పాడు, నక్షత్రం యాకోబులో ఉదయిస్తుందని. సరిగ్గా హృదయాల్లో ఉదయించినటువంటి దేవుడు యేసు ప్రభు వారిని స్తోత్రం చెప్పండి ఒక్కసారి. అంతేనా? ఆయన ఏం చెప్పారు? మీకా గ్రంథం 5:2 యూదయ ఎఫ్రాతా బెత్లెహేమా, నువ్వు కల్పమైన దానవు కాదు, నీ ప్రజలను ఏలువాడు నీలో నుండి వస్తాడా. అంటే ఆయన వస్తే బెత్లెహేమ్ అనే పట్టణానికి వస్తాడని కూడా 1000 సంవత్సరాల క్రితం చెప్పారు. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల పైనే ఉన్నటువంటి సంఖ్యాకాండంలో ఆ మాటలు రాయటం ఎంత ఆశ్చర్యంగా లేదు? అంత మాత్రమేనా? యెషయా గ్రంథం 7:14 ఆయన భూమి మీదకి వస్తే ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని రాశాడు. అతడు పాలు పెరుగు లాంటి సాత్విక ఆహారం తీసుకుంటాడు అని ఆహార పదార్థాలు కూడా రాశారు. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ ప్రపంచంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా ఇలా ముందే చెప్పి పుట్టడం ఎవరికైనా సాధ్యమా? ఒక యేసు ప్రభుకే సాధ్యం. కాబట్టి అన్ని చెప్పిన ప్రతి ప్రవచనం నెరవేర్పుగానే పుట్టాడు కనుక ఆయన పుట్టడమే రాజుగా పుట్టాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏమండి, పుట్టడమే రాజుగా పుట్టినోడు పెరగడం ఎలా పెరిగాడు? ఇక మరి చెప్పడం అవసరం. ఒక్కసారిగా 15-20 వేల మంది కూర్చున్నారు, ఏమీ ఆహారం లేదు. అందరికీ పెట్టాక ఇంకా 12 గంపలు మిగిలిపోయినాయి అంట. దేవునికి స్తోత్రం చెప్పరే. ప్రజలలోని వ్యాధులు బాధలతో వస్తే తన ప్రజలను ప్రతి వారిని స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒరే ఏమంటారు, ఇంతమంది ఒకసారి వచ్చేస్తే ఒకసారి మేనేజ్ చేయొద్దా, రేపు రండి కొంతమంది అన్నాడా అండి? ఇన్ని బాధలు ఒకసారి నా మీద చేస్తే ఎలాగరా అన్నాడా అండి? తన వద్దకు వచ్చిన వారిని లేదు అని చెప్పే రాజు కాదు, మరోసారి చూద్దాం అనే రాజు కాదు, ఒట్టి చేతులు తిరిగి పంపని, ఒట్టి మాటలు చెప్పని, రోషమ కలిగి వాగ్దానం నెరవేర్చుకుని అసలు సిసలు రాజు ఈ రాత్రి నేను మీకు ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన జన్మములో రాజు, జీవితంలో రాజు. స్తోత్రం చెప్పండి. చివరికి జీవితంలో రాజు అంటే సింపుల్గా చెప్తాను. సముద్రం మీద పడవలో ప్రయాణం చేస్తుంటే అకస్మాత్తుగా తుఫాను రేగింది, గాలి తీవ్రమై జడివాన కుట్టింది, పెను తుఫానుగా మారింది, తెరచాప చెరిగిపోయింది, దోణి నీళ్లతో నిండిపోయింది, ఇక మునిగిపోవటమే ఖాయమనే స్థితికి వచ్చేసింది. అందులో ఉన్నవారు అల్లాడుతూ ఏడుస్తున్నారు. ప్రభువులు జై సముద్రమాగా, గాలి నిమ్మరమైపో అనగానే నిశ్శబ్దంగా మారిపోయింది. తనను వెంబడిస్తున్న ఆ భక్తులకే వామ్మో ఏమో అనుకున్నాము, కానీ మేము అనుకున్న దానికన్నా ఇంకా చాలా పెద్ద ఆయనే అంటూ ఆయన ఆరాధించడం ప్రారంభించారు. స్తోత్రం చెప్పండి.
ఈయన ఎవరో అంటే అర్థం ఏంటి? ఎవరో తెలియక వచ్చారా? తెలిసే వచ్చారు. ఏమన్నాడు పేతురు గారు, ఏమన్నాడు ఆంద్రేయ గారు? మేము తెలుసుకొని రూఢిపరుచుకొని ఇతడే మెస్సయ్య అని కన్ఫర్మ్ చేసుకొని వచ్చామని చెప్పాడు. మరి చెప్పినోడు ఈయన ఎవరో అన్నాడేంటి? మేము అనుకున్న యేసయ్య వేరు, మేము విన్న యేసయ్య వేరు, ఇప్పుడు చూస్తుంది ఇంకా చాలా ఎక్కువ. అది ఆయన ఫీలింగ్ అవుతుంది. ఎవరికైనా అంతే, వస్తూ ఉంటే కొంచెం మ్యాటర్ ఎక్కువ అర్థం అవుతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను మీకు చెప్పేది, జన్మలో రాజు అండి, జీవితంలో కూడా రాజే కదా. ఏ రోగి నన్ను నా వల్ల కాదు బాబు అని పంపించాడా? ఒక వ్యక్తికి 6,000 దయ్యాలు పట్టినాయి. ఒకడికి ఒక దయ్యం పడితేనే ఊరంతా కొట్టిన వాళ్ళు లొంగ సత్తలేదు. 6,000 దయ్యాలు ఒకళ్ళు పడితే ఎంత ఘోరం ఉంటుంది పరిస్థితి. ఏయ్ దయ్యమా పో అన్నాడు, పారిపోయింది మొత్తం. వాడు స్వస్థ చిత్తుడై యేసు దగ్గర కూర్చొని ఎంతో సంతోషంగా జీవితాన్ని వెళ్ళబుస్తున్నాడు. 38 సంవత్సరాలుగా మంటపం దగ్గర పడి ఉన్నాడు. ఒక్క మాటతో వాడిని బతుకుని బాగు చేశాడు. స్తోత్రం చెప్పట్లేదు మీరు? చనిపోయి 4 రోజులపై శవం కుళ్ళిపోతున్న 5వ రోజు తిరిగి వచ్చి ఒక్క పేరు పెట్టి పిలిచి బయటికి రమ్మని చెప్తే చనిపోయిన వాడిలో దేవుని ప్రాణం మరలా ప్రవేశించి వాడు పసి పిల్లవారి దేహం అంతా స్వచ్ఛంగా మారిపోగా వచ్చి దేవుని మహిమను ప్రారంభించాడు. ప్రకృతిపై, దయ్యములపై, రోగములపై, చివరికి మరణంపై కూడా ఏలుబడి చేసిన ఏకైక రాజు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే ఆయన రావడమే రాజుగా వచ్చాడు, బతకడమే. ఇంకా ఆయన సిలువ వేసినప్పుడు నెత్తి మీద ఏం బోర్డు పెట్టాలా? నేరం పెట్టాలి, అంతేగా. 6 కోట్లు తిప్పారుగా, తెల్లవారులు బాధలు పెట్టారుగా, హేరోదు కాడికి పిలాతు కాడికి అన్నాక అయిపోయి తిప్పారుగా. ఏమి తేలింది? ఇదిగో దొంగ, వ్యభిచారి, హంతకుడు, ఏదో ఒక బోర్డు పెట్టాలి. సిలువ వేసుకోవడానికి నేరస్తులకే కదా వేస్తారు. మరి యేసు ప్రభు మీద ఏం పెట్టాలి? యూదుల రాజు అయిన యేసు అని పెట్టారు. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. కసి తీరా కసితో చంపిన, చెప్పడానికి ఇంకేమి లేక రాజుగారని పెట్టారండి. జన్మములో అయినా, జీవితములో అయినా, చెప్పండి మరణంలో కూడా. ఇందులో కూడా ఇంకో గమ్మత్తు ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మాట చెబుతాను. ఆ శిలువ మీద దొంగడు ఒకడు ఉంటాడు, పక్క నుండి అంటాడు, నువ్వు నిజంగా దేవుడు అయితే, అంత పెద్ద రాజు అయితే శిలువ మీద దిగి నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా. తనను తాను కాపాడుకోవడానికి అసలు భూమి మీద కొత్త ఎందుకు? అసలు ప్రాబ్లం లేకుండా మహిమలో ఉండొచ్చు. అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్న దేవుడు, జగత్తునందలి సర్వాన్ని సృష్టించిన వాడు, సకల జీవకోటికి ప్రాణమునొత్తున్న వాడు, అరచు పిల్ల కాకి మొదలుకొని గర్జించు అడవి రాజు దాకా ఆహారం ఇస్తున్నవాడు, సకల ప్రాణికోటిని ఉలికిని చలనమునకు కారణభూతులైన వాడు, లోకాన్ని ప్రేమించి కాకపోతే, మనుషులపై జాలిపడి కాకపోతే, నరకం తప్పించాలని ప్రేమ కాకపోతే, అఖిల మానవాళి పాపాన్ని తన మీద వేసుకునే త్యాగం కాకపోతే స్వర్గం వదలటం ఎందుకు? భూమి మీదకి రావడం ఎందుకు? వచ్చిందే నీకోసం రా బాబు అంటే నిన్ను నువ్వు కాపాడుకో. ప్రధానమంత్రి గారు మన వీధిలోకి వచ్చి, భాయో మెహనో మీకేం కావాలి అడగండి చేస్తానంటే, నువ్వు చల్లగా ఉంటే చాలు బాబు, మాకేం చెయ్యొద్దు. అదేం తెలియచేట్లరా బాబు. ప్రధానమంత్రి గారు మన వీధిలోకి వచ్చినప్పుడు మన బాధ ఏంటో చెప్పుకొని, అయ్యా ఈ చేసి పెట్టి బాబు అంటే ఏదో చేస్తాడు. ఒక మాట చెప్తే పని అయిపోద్ది అక్కడ. ప్రధానమంత్రి అండి. ఈ దొంగడు ఏమన్నాడు? నువ్వు నిజంగా రాజు అయితే, పవర్ఫుల్ అయితే నువ్వు దిగు పారిపో ముందు. ఒక ఛాలెంజ్ చేయడానికి కూడా కొంచెం తెలివితేటలు ఉండాలా. చాలామంది యేసు ప్రభు రేంజ్కి ఆయనకి ఛాలెంజ్ చేస్తే ఎలా ఛాలెంజ్ చేయాలా? ఏమండి, ఈ పాపిని పరిశుద్ధంగా మార్చొద్దాం అనాలి, ఈ దొంగోడి బుద్ధి మార్చొద్దాం అనాలి. ఆయన రేంజ్కి అలాంటివి సెట్ అవుతాయి. లేకపోతే ఒక ఉగ్రవాదిని అపోస్తులుగా మార్చటమా, పసిపిల్లవాడిని ప్రవక్తగా మార్చటమా, ఒక పాపాత్తులను పరిశుద్ధులుగా చేయటమా? ఏమండి సార్ ఇది? ఇది యేసు మాత్రమే చేయగలిగిన కార్యాలు కదండి. ఆయన రేంజ్కి అలాంటి ఛాలెంజ్ చేయాలి. నువ్వు దిగిపో, నువ్వు పారిపో, అదేం ఛాలెంజ్ రా బాబు, అర్థం పర్థం లేకుండా. అప్పుడేటో దొంగడు తెలివి తక్కువాడు, ఆడు కనవేతందా పంతకం సబ్జెక్ట్ లేదు ఆడికి అనుకుంటే, ఇప్పుడు చాలామంది పెద్ద పెద్దలు కూడా అదే మన. మొన్నకాయన అంటాడు, 3 మేకులకి బిగించి విధులించుకోలేక ఏడు చేసినోడు నాకేటి చేస్తాడు. వంచోళ్ళందరికి స్తోత్రం చెప్పండి. ఇందులో సింపుల్ లాజిక్ అండి. అనేకుల ప్రాణ విమోచన క్రయధనము కొరకు నా రక్తము చిందించుటకు ప్రాణమిచ్చుటకే వచ్చి తిని. నేను వచ్చిందా మీకోసం ప్రాణం పెడతా కదా బాబు అంటే, ఉదాహరణకి పేషెంట్ సాగు బతుకులు ఉన్నాడండి, రక్తం ఇవ్వడానికి ఒక రక్తదాత వచ్చాడండి. ఆడి దగ్గరికి ఈ పేషెంట్ అన్నాడు, నీకు దమ్ముంటే రక్తం ఇవ్వకూడదంటే అర్థం వచ్చింది రక్తం ఇస్తా కదా బాబు.
మాట్లాడే మాటకి ఏమైనా పద్ధతి ఉండాలండి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జన్మలో రాజు, జీవితంలో రాజు, చెప్పు మరణంలో కూడా. ఎందుకన్నాను తెలుసా? మనం గాజువాకి వెళ్ళినంత ఈజీగా, సిటీ వెళ్తే ఈజీగా, మరణంలోకి వెళ్తున్నప్పుడు ఎవడు నా ప్రాణము తీయలేడు, నా అంతటా నేను ప్రాణమును పెట్టుచున్నాను. ఆ మొక్క మనము చేయొచ్చు, చచ్చిపోతాం, ఈజీయే కదా. కానీ ఆ తర్వాత ఇంతే సంగతులు చితగించవాలని నీకేముండదు. కానీ యేసు ప్రభువారు ఏమన్నా తెలుసా? దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని మరలా తీసుకున్నట్టుకు నాకు ఎప్పటికీ సరిగ్గా 3వ రోజే చూసుకో అన్నాడు. ఇలాంటి చాలా విన్నావాలండి, వెళ్ళరండి అన్నారు. ఆయన మరణములోనికి ఒక ఊరు వెళ్ళినట్టు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళి 3 రోజులు రెస్ట్ తీసుకున్నాడా? మరణము యొక్క బలము గలవను నశింపచేయుటకు, మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు లాక్కొని విజయదుందుభి భోగిస్తూ, జయభేరి మోగిస్తూ, చావునే చంపి సమాధి గుండె చేల్చి తిరిగి సజీవుడిగా లేచాడు. పుసుక్కుని మాయమైపోవాలా. 40 రోజులు అందరు కనపడి, ఇదిగో మీరు కొట్టిన దెబ్బలు నేనే అని రుజువులు చూపించి అందరూ చూస్తూ ఉండగా మహిమలోకి వెళ్ళాడు. ఇప్పుడు కొట్టండి గట్టిగా. జన్మములో, జీవితంలో, మరణములో, పునరుద్ధానములో, ఆరోహణములో, రాబోయేది కూడా కొట్టుకో గట్టిగా మరొకసారి యేసు రక్తం వేచి. ఆయన రాజుగారండి. నేను అంటాను, నా బోటోడి దగ్గరికి వస్తే నా దగ్గర ఎన్టీ రామారావు అంత పెద్ద నా దగ్గర ఉంది బూడిదన్నాడు. నేనేమనాలా? మన దగ్గర ఏముంటుందండి? వస్తే అలాంటి రాజుగారి దగ్గరికి వస్తే చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా అని అయ్యగారిలాగా మనం కూడా పాడుకోవచ్చు హాయిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, మారా అనే చేతుని మధురంగా మార్చిన దేవుడు, స్తోత్రం చెప్పండి. బెనోని బెన్యామినిగా మార్చిన దేవుడు, స్తోత్రం చెప్పండి గట్టిగా. మరణమును జీవంగా మార్చిన దేవుడు, స్తోత్రం చెప్పండి. అగ్నిగుండములో ఏసీలాగా తిప్పగలిగిన దేవుడికి స్తోత్రం చెప్పండి. 6 నేల మధ్య రహదారిగా నడిపించిన దేవునికి స్తోత్రం చెప్పండి. 30 లక్షల మందిని 40 సంవత్సరాల పాటు ఎడారిలో పోషించిన అద్భుత దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరున్నారు సార్ ఎంత గొప్ప దేవుడు? చిత్రం చెప్పనా మీకు? ఆ దేవుడే కులాల అబద్ధం అన్నాడు, మతాలు మారొద్దు అన్నాడు. ఆయన చెప్పింది ఇది. మీకు సీక్రెట్ చెప్పనా? మత మార్పిడి నశించాలి అన్న బ్యానరు ఫస్ట్ వాడినోడు యేసు ప్రభు. ఆ బ్యానర్ అందరు తీసుకెళ్ళిపోయి ఇప్పుడు ఆయన క్యాంటీకి పెడతాను. నాకు అర్థం కాలేదు. విచిత్రం కదా. నువ్వు వేరే పార్టీ పెట్టుకుంటే నువ్వు వేరే బ్యానర్ పెట్టుకోవాలి కదా. నా బ్యానర్ అడ్డుపోయి నువ్వు పెట్టేది ఎలాగవుతుంది? మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు నేను చేస్తున్న మనవదే. ఆనాటి పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, యూదులందరూ కూడా తమ మతాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటూ మతనిష్ట కలిగి రకరకాల కార్యక్రమాలు చేస్తున్న వేళ యేసు ప్రభువు అన్నారు, ఏయ్ శాస్త్రులారా, మత పెద్దలారా, పరిసయ్యులారా, ధర్మశాస్త్రోపదేశకులారా, ఒక్కరిని మీ మతంలో కలుపుకోవటానికి 7 సముద్రాలు చుట్టేస్తారా? తీరా కలుపుకున్నాక 2 నరకపత్రం చేస్తారు. మతం ఎందుకురా? మారు మనసు పొందండి అన్నాడు. మతం మార్పిళ్ళు ఆపమని, మనస్సును మార్చుకోమని చెప్పినవాడు యేసయ్య. దాని పేరే సువార్త. మేము చెప్పేది కూడా అది. స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా, హల్లెలూయా. మతం కాదు సార్, నేను చెప్పే సువార్త అదే. నీ మనస్సు మారాలి. ఇందాక నా కుమారుడు పడి విన్నావా? గగనాన నీవు సాధించావు, సాగర లోతుల్లో నీవే సాధించావు, అంతరిక్షాన రకరకాల జాడలు కనుక్కున్నావు, కానీ నీ మనసు మాత్రం నీకు లొంగట్ల. అయినా నీలోని మనసు స్వాధీనమందు లేదా? ఎన్నన్నా లొంగుతుంది, మనసు లొంగట్ల. యేసుప్రభు టార్గెట్ అదే. సమాజాన్ని పాడు చేస్తున్నా, తల్లిదండ్రులకు దుఃఖం కలిగిస్తున్నా, ఆడబిడ్డల ఉస్సును పోసుకుంటున్నా, దేశానికి కీడు తెస్తున్న పాపిష్టి మనస్సును మార్చి ప్రయోజకులుగా చేసి దేశమునకు యోసేపులను అందించాలని, దేశమునకు దావీదులను అందించాలని, దేశానికి నెహెమ్యాలను అందించాలని, దేశానికి దానియేలును అందించాలని యవ్వన సమాజంపై దేవుని కనుదృష్టి ఉందని గనుకనే వాళ్ళకి మంచి మాటలు చెప్పి దేవుని ప్రేమ కోసం మేము ప్రయాసపడుతున్నాం. అవునండి, చేసే సువార్త అదే. తప్పునా అమ్మ దేశం నా దేశ
భారతదేశం మీకు సంగతి తెలుసునా? మీరు గమనిస్తున్నారా, ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ మోడీ గారు స్వచ్ఛ భారత్ పిలిపించినప్పుడు దాన్ని సహర్షంగా స్వాగతించి దాని పేరు మీద కార్యక్రమాలు చేసినటువంటి వారిలో ఎక్కువ శాతం మంది క్రైస్తవులే పాస్టర్లను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. అవునండి, మోడీ గారి స్ఫూర్తిని తీసుకొని, వారి గాంధీజీ స్ఫూర్తిని తీసుకుంటే, వారి దగ్గర స్ఫూర్తిని తీసుకొని వారి పిలుపుకు స్పందించి ఏం చెప్పి, అవును ఈ దేశంలో వీధులు శుభ్రంగా ఉండాలి, మనసులు కూడా. డ్రైనేజీ బాగుపడినంత మాత్రాన శుద్ధ భారత్ కాదో, పాపము తొలగిపోవాలనగా భారతదేశం నుంచి వ్యభిచారం పూర్తిగా తొలగిపోవాలి. ఎన్నో నిషేధిస్తున్న ప్రభుత్వం ఈ పోర్న్ సైట్స్ ఎందుకు నిషేధించదండి? తలుచుకుంటూ ఒక కాగితం, ఒక పోటు సంతకం పెట్టిపారు, దరిద్రం మొత్తం ఎగిరిపోద్దిగా. మేము కోరేది అదే. మద్యపానం లేని దేశం కావాలి, వ్యభిచారం లేని దేశం కావాలి, రక్తపాతం లేని దేశం కావాలి, ఈ అశ్లీలత దారుణ దాష్టీకరణ లేని దేశం కావాలి. అది శుద్ధ భారత్, అది స్వచ్ఛ భారత్. మా లక్ష్యం అది, మా ఏడుపది, మా ప్రార్థన అదే. నేను మీ అందరికీ చేస్తున్న మనం ఒకటే, యేసు పుట్టెను అంటే ఏమిటి సంతోషం? 2000 సంవత్సరాలు కాదు, 4000 సంవత్సరాలుగా చెప్పిన ఒక్కొక్క ప్రవచనాన్ని నెరవేరుస్తూ యేసు లోకానికి వచ్చాడు. ఆదికాండం 3:15 ప్రవచనం ఒక్కొక్కటి మిస్ అవ్వలా. నిర్గమ 15 మారా దగ్గర ప్రవచనం ఒక్కటి మిస్ అవ్వలా. అంటే యేసు పుట్టుకతో ఏమొస్తోంది భరోసా, ఏమొస్తోంది సమాచారం? దేవుడు కానీ ఒక మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు అనే భరోసా. ఈ రోజున దేవుడు మీకు ఏం వాగ్దానం చేశాడు, మీకు ఏం ప్రవచనం వచ్చింది, ఏం దర్శనం కలిగింది, 100% నెరవేర్చబోతున్నాడు. ఆయన నెరవేర్చబోతున్నాడు. ఒకే ఒక్క మాట, యేసు ప్రభు లోకానికి వచ్చినప్పుడు దూతలు పాడిన పాటలో మొదటి సమాచారం ఏంటి? భయపడకుడి అనండి. ఏమిటి భయం? అసలు ఏమిటి భయం? ఏమిటండి భయం? ఏంటి చెప్పనా? మనుషులకి కల్లోలిత సముద్రములో ఉన్న మనుషునికి ఈ కష్టాలు, సుడిగుండాలు, అల్లకల్లోలు ఇక నా జీవితాన్ని ముంచేస్తాయేమో అనే భయం. నీటిపై నడుస్తూ వచ్చి చెప్పిన మాట, భయపడకుడి. ఆమేనండి. మీ కుటుంబంలో కూడా, మీ జీవితంలో కూడా, మీ ఆర్థికంలో కూడా, మీ వ్యాపారంలో కూడా ఒకవేళ ఎన్నో అలలు, ఎన్నో సమస్యలు, ఎన్నో కెరటాలు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చును. యేసు చెప్తున్నమాట, భయపడొద్దు, భయపడొద్దు. ఈ లాక్డౌన్ కాలంలో 75 రోజులు కొన్ని వందల మంది సేవకులు, సంఘ బిడ్డలు ఉపవాసాలు ఉండి మోకాల మీద పడి గంటల కొద్ది చేతులెత్తి కన్నీరు కార్చాం. ప్రభు, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా ప్రజలను సంరక్షించండి, మా ప్రధానమంత్రి గారిని కాపాడండి, మా ముఖ్యమంత్రులను కాపాడండి, మా నగరాన్ని కాపాడండి. ఫ్రంట్ లైన్లో ఉండి వారు చేస్తున్నటువంటి ఇదిగో మా తండ్రి వైద్య సిబ్బందిని, శానిటరీ సిబ్బందిని, మున్సిపల్ సిబ్బందిని కాపాడమని కడుపు కట్టుకొని కన్నీరు కార్చి ప్రార్థనలు చేశాం. దేవుని కృప మన దేశం మీదకి రావాలని. ఆమె ఒక్కటే సార్, ఒక్కటే పాయింట్ అంతా ఏంటంటే, ఏ విషయంలో మనిషికి భయం? ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఇక నన్ను కోలుకోలేనేమో అని ఒక భయం. పొరపడుతున్నాడు. భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు. యోహాను పద్మసు లంకలో ఉన్నాడు, అక్కడ ప్రత్యక్షమయ్యాడు, భయపడద్దు అన్నాడు. యోహాను భయం ఏంటి? ఇంతకాలం దేవుని సేవ చేశాను, ఎన్నో కష్టాలు పడ్డాను, అనామకంగా, అడ్డగోలుగా, దుర్మార్గంగా, ఇక్కడ చనిపోతానేమో. ఇక యోహాను, నువ్వు భయపడొద్దు, మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. నువ్వు ఇక భయపడక్కర్లేదు. ఒకరిని పంపాలన్నా, ఒకరిని రానివ్వాలన్నా, ఇట్స్ ఇన్ మై హ్యాండ్, నా చేతిలో ఉంది, నువ్వు భయపడొద్దు. యేసుక్రీస్తు అవతరించినప్పుడు చెప్పిన సువార్తకి మీరు భయపడొద్దు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకు భయపడొద్దు? నువ్వు పాపిగానే చనిపోవలసిన కర్మ లేదు. నీ పాపాన్ని తన మీద తీసుకోవడానికి ఒక ఆయన వచ్చేసాడు. నువ్వు భయపడొద్దు. నీ పాపము రుణము నువ్వు చెల్లించలేవని బాధపడొద్దు. నీ రుణము తీర్చడానికి రక్తాన్ని వెలగా చెల్లించడానికి ఇంకో ఆయన వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్కసారి మరణంలోకి వెళ్తే మళ్ళీ రాలేవనే భయం నీకు అక్కర్లేదు. మరణంలోనికి వెళ్ళి మరణాన్ని ఓడించి సజీవుడిగా బయటకు వచ్చి నీ మరణము తాను తీసుకొని తన జీవం నీకివ్వడానికి ఒక ఆయన వచ్చేసాడు. కాబట్టి నువ్వు భయపడొద్దు, నువ్వు ఇక భయపడొద్దు. మరేం చేయాలి? ఏం చేయాలి? డబ్బులు ఇవ్వాలా?
మతాలు మారాలా? కుమార్తెకు బాగోలేదని కబురు, ఇంటికి వస్తున్న లోపే దారిలో మరణం. ఏం చెప్పాడు ఆయన? ఒకే ఒక్క మాట, నమ్మిక మాత్రం ఉంచమా. ఇంకెందుకులే అయ్యా ప్రభు ప్రభు అంటావు, చచ్చిపోయింది అలా వదిలేయి. ప్రభు వైపు చూశాడు, నమ్మిక మాత్రం ఉంచాడు. ఏం జరిగింది? చనిపోయిన తన బిడ్డను ఆయన సజీవురాలిగా మార్చి ఆయన చేతిలో పెట్టాడు. ఒక్క చిన్న మాట. అంత ప్రభు, అంత గొప్ప దేవుడు యెరూషలేములోకి వస్తే, యోదయలోకి వస్తే వాళ్ళు ఏమన్నారు? మాకొద్దన్నారు. ఎందుకని? వారు దేవుడిని వేరేలాగా ఊహించుకున్నారు. వేరేలాగా వస్తాడు అనుకున్నాడు. దీనుడిగా పశువులు పాకలకు వచ్చి ఎంత మా దేవుడు ఇంత అమాయకంగా రాడు, పవర్ఫుల్గా వస్తాడు అనుకున్నారు. వాక్యాలు చదవలా, ప్రవచనాలు చదవలా, ప్రపంచం ఏం ఘోషించిందో, వేదం ఏం చెప్పిందో వినలా. అన్ని ప్రవచనాల నెరవేర్పుగా యేసు ప్రభు లోకానికి వచ్చాడు. వాళ్ళు వద్దన్నారు. ఈ రోజుకి వాళ్ళకి శాంతి లేదు. ఆయనకి చోటిచ్చినటువంటి పేతురు పడవలో 153 గొప్ప చేపలు పడ్డాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. రాత్రంతా శ్రమ పడిన ఒక్క చేప కూడా పడలేదట. ఒక్క చేప కూడా పడలేదట. యేసుకు పడవలో చోటిచ్చాడు. వల పిగిలిపోయే చేపలు పడ్డాయి. బాగులేని బిడ్డ, శతాధిపతి కూతురు చచ్చేపోయింది ఏకంగా. యేసుకు స్థలం ఇచ్చాడు, కూతురును మళ్ళీ సంపాదించుకున్నాడు. దేవాలయాల్లో కూడా చోటు లేనప్పుడు ఆ కృంగిని ఇంట్లో వారు చోటిచ్చారు. చనిపోయిన సహోదరుని ప్రభు వారికి బతికించి ఇచ్చాడు. ఈ రాత్రి నా చివరి మాట అదే, యేసుకు మీ ఇంట్లో చోటు ఇవ్వండి, యేసుకు మీ గుండెలో చోటు ఇవ్వండి, యేసు ఉన్న చోటికి మీరు రండి. ఆమేన్, ఆమేన్. ఇంటి మీద నక్షత్రం ఉంది. జ్ఞానులు అలా వెళుతూ వెళుతూ చూశారు. ఇంటి మీద నక్షత్రం ఉంది అంటే ఇందులో యేసు ఉండి ఉంటాడు అని లోపలికి వచ్చారు. యేసును చూసి అత్యానంద భరితులై సాష్టాంగ దండ ప్రమాణము చేసి బంగారము, సాంబ్రాణి, బోలము కానుకలకి సమర్పించి ప్రభుని ఆరాధించి వెళ్ళారు. నేను అనేది ఏమిటంటే, యేసు ఉన్న ఇంటిలోనికి నువ్వు కూడా వస్తే నీకు అత్యానందం కలుగుద్ది, నీ చింతలు తీరిపోతాయి. మీకు సమీపంలో ఇక్కడే పాల్ గారి ఇంటి మీద థర్డ్ లైన్లో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకి మహిమగల దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ, సత్యవాక్యాన్ని లోతుగా ధ్యానిస్తూ, మహిమగల దేవుని రాకడకు సిద్ధపడుతున్న ఒక అపోస్తలిక సంఘం ఉందని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యేసు ఉన్న ఇంటికి రండి, చింతలు తీరుతాయి, సంతోషం కలుగుద్ది, మహిమకు సిద్ధపడతారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక. ఆమేన్.